థ్యాంక్ యూ సార్. తదుపరి కార్యక్రమానికి వెళ్ళడానికంటే ముందు ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఇబ్బంది లేకుండా ఎంత వర్షం వచ్చినా కూడా సంప కెపాసిటీ పెరిగి కోల్ బెంచ్ని కూడా వేరే దగ్గర నడిచేటట్టు చేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మరి ప్రొడక్షన్ విషయంలో కూడా ఇల్లందు ఏరియా చాలా అత్యధికంగా ప్రొడక్షన్ సాధిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. దాన్ని ప్లానింగ్ జనరల్ మేనేజర్ జిఎం గారు మరియు ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఓపెన్ ఉంటే మంచిగా వచ్చేది సైడ్ జరుగుతుంది ఇంకా సైడ్ ఇంకా ఆశాపై మీరే ఒక్కసారి చూడండి సార్, ఇది చూడాలి సార్. థ్యాంక్ యూ సార్. క్వార్టర్స్ కేటాయిస్తే మేము చిరస్థాయిగా గుర్తుంచుకునే వాళ్ళు కదా సార్. ఎట్లయినా ఖాళీగా ఉంటున్నాయి కదా సార్, అది ఖాళీ అని కూలగొడతాను వేస్ట్ అయిపోతుంది. మాలాంటి వాళ్ళకి ఇష్టం మేము దాంట్లో శుభ్రంగా ఉంచుకొని నీట్గా కాపాడుకుంటాం. నాకు అసలు ఎందుకు వచ్చినా అని కొద్దిగా బాధాకరం విషయం. 2 నెలల వరకు ప్రొడక్షన్ రాదు, వర్షాకాలం మొత్తం కింద మొత్తం పొద్దంతా మన ఓఎస్సీ మొత్తం వాటర్ నిండిపోయింది. జేకేపై ఏమో మూతపడ్డది. సో మళ్ళీ ప్లాన్ చేసి మైన్ అధికారులతో ప్లాన్ చేసి పైకి కూడా మాట్లాడి నేను ఇక్కడ జేకేపై మేమందరం కలిసిపోయి జేకేపై ముగ్గు తీస్తామని సహకారంతో వాళ్ళ టీం వర్క్తో ఆ బొగ్గు కూడా ఇంకా తీస్తూనే ఉన్నాం. 300 కోట్లు కూడా లాభం వచ్చింది పోయిన సంవత్సరం వాళ్ళ టీం వర్క్తో. ప్లస్ ఇంకా ప్రాజెక్ట్ రిలే ప్రాజెక్ట్ వచ్చేంత వరకు కూడా ఆ ప్రాజెక్టు నడుస్తూనే ఉంటుంది. సో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా ఇంకా 40 మంది సుమారు 40 మందిని కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మ్యాన్ పవర్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా కేఓసీలో కూడా మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ పుంజుకొని ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా నంబర్ 1లో సింగరేణిలో ఉండడం కాక ఇప్పుడు కూడా నంబర్ 1లో కూడా నంబర్ 1గా సాధించి జేకేఓసి కొత్త ప్రాజెక్ట్ కూడా టార్గెట్ ఇచ్చినా కూడా ఆ టార్గెట్తో పాటు మనం నంబర్ 1లో ఉన్న ఆ బుక్ కూడా తీసి నంబర్ 1లో ఉండి టీం వర్క్ అందరికీ కూడా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు అన్నట్టు ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు అప్పుడు ఉన్న జిఎం గారికి ఇప్పుడున్న జిఎం గారికి చాలా తేడా ఉంది. ఎప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే అప్పుడున్న జిఎంస్కి ఇప్పుడున్న జిఎంస్కి నాట్ ఓన్లీ ప్రొడక్టివిటీ కాకుండా అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ డిపార్ట్మెంట్, సరౌండింగ్ విలేజెస్కి అందరితో పాటు కట్టుదల నుండి ముందు తీసుకొని పోవాలి. నాట్ ఓన్లీ ప్రొడక్టివిటీ ప్రాఫిట్స్ కాకుండా యాజ్ పర్ హెల్త్ మెడికల్ రెగ్యులేషన్స్లో ఉన్నాయి. మెడికల్ చూడాలి, హెల్త్ చూడాలి, అదేవిధంగా వెల్ఫేర్ చూడాలి. ఆ చట్ట ప్రకారం కొత్త చట్ట ప్రకారం అన్ని మార్పులు చెందుతుంది. సో ఈ అన్ని మార్పులు నేను చేసింది నా డ్యూటీ చేయడం జరిగింది. దాంట్లో ఏం కొత్తగా నేను చేయలేదు, నా డ్యూటీ నేను చేయడం జరిగింది. నా డ్యూటీలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను డ్యాన్స్ అంటే పిల్లలతోనే డ్యాన్స్ చిన్న పిల్లల్లాగా అయిపోతాను.